హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయింది కదా. సో ఈ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఏం డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి కాలేజ్కి, రిపోర్టింగ్ ఎలా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్లో డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అడుగుతుంది. సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ ఇలా కనిపిస్తాయి: అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని చెప్పి. అలాట్మెంట్ ఆర్డర్ మీకు కాలేజ్ ఏదైతే అలాట్ అయిందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అక్కడ. అండ్ దెన్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. సో సపోజ్ మనం సీట్ అలాట్మెంట్ లెటర్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది ఈ విధంగా వస్తుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ప్రింట్ తీసుకోవాలి కూడా, తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంది మీకు వచ్చిన అలాట్ అయిన కాలేజీలో. సో ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ అని వస్తుంది. ఈ ప్రింట్ కొట్టేసి మీరు ప్రింట్ తీసుకోవాలి ఈ పీడిఎఫ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్లో మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కింద యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఒక బటన్ ఉంటుంది. ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ బటన్ క్లిక్ చేస్తే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయిపోయింది. అండ్ తర్వాత మీకు ప్రింట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రింట్ తీసుకోవచ్చు మీరు. ప్రింట్ తీసుకొని ఈ డాక్యుమెంట్ కూడా మీరు పెట్టుకోవాలన్నమాట. ఈ డాక్యుమెంట్ ఏంటంటే జాయినింగ్ లెటర్ అంటారు. ఈ జాయినింగ్ లెటర్ కూడా కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఏవైతే డాక్యుమెంట్స్ కాలేజ్‌లో సబ్మిట్ చేయాలో అవన్నీ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఈ డాక్యుమెంట్స్ ఏవైనా కూడా మీరు ఏ కాలేజ్‌లో అయినా కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొద్దు. అండ్ ఫీజు కూడా ఎలాంటి ఫీజు కట్టనవసరం లేదు. అన్ని కౌన్సిలింగ్‌లు అయిపోయిన తర్వాత ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం ఫీజు 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. సో జస్ట్ జిరాక్స్ కాపీస్ ఇచ్చి రావటం మాత్రమే. వీఐటీఐపీలో అయితే మనకి ఫీజు కట్టమని అడగరు. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని కూడా అడగరు. అడిగినా మీరు ఇవ్వకూడదు. సో దట్స్ ద ప్రాసెస్ అన్నమాట. సో మనకి డాక్యుమెంట్స్ అయితే మనకి వీఐటీలో కావాల్సినవి ఏంటంటే టీసీ సర్టిఫికెట్ అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. ఇది 2024 రిక్వైర్డ్ డాక్యుమెంట్ కావాలి మీకు. ఇది 21 లిస్ట్‌లోంచి నేను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌లోంచి చూపిస్తున్నాను కాబట్టి 21 అని చూపిస్తుంది. బట్ మీరు 24 అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకెళ్ళాలి. జాయినింగ్ రిపోర్ట్ ఇందాక చెప్పాను కదా, యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది. అది తీసుకెళ్ళాలి. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళాలి. అండ్ మార్క్ లిస్ట్ 10థ్‌ది అండ్ ఇంటర్‌ది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని 2 సెట్ జిరాక్స్ కాపీస్ పట్టుకెళ్తే సరిపోతుంది. అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని వెరిఫికేషన్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే 2 సెట్స్ కాపీస్ అనేది వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. అండ్ వన్స్ రిపోర్టింగ్ అంతా అయిపోయి 3 రౌండ్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫీ కట్టమని మీకు ఇన్వాయిస్ జనరేట్ చేస్తారనమాట వీటాప్‌లో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను సీట్ అలాట్మెంట్ గురించి, అలాగే కాలేజ్లో రిపోర్టింగ్ గురించి. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా 25 సబ్స్క్రైబర్స్ వస్తే 4000 మైల్ స్టోన్ రీచ్ అవుతాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను విఐటి ఏపీ గురించి అండ్ వెబ్సైట్ గురించి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.